హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నాకు ఒక బల్క్ ఆర్డర్ లాగా ఇట్లా వచ్చిందండి. 5 శారీస్ వచ్చినాయి ఒకళ్ళవే. అంటే ఇది బొటిక్ తరపున వచ్చింది కాదు, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. 5 శారీస్ ఒకసారి వేయమని ఇచ్చారు. అంటే ఫాల్స్ కూడా మమ్మల్ని కొట్టమని వేసి ఇచ్చారులే, కానీ నేను ఫాల్స్ బయట ఇచ్చానమాట. ఫాల్స్ అంచులు అవి నేను వేరే వాళ్ళ చేత కుట్టించాను, పైన చేతి పని అంతా చేసి. అయితే ఇదంతా చూసారా, ఈ చీరలకన్నిటికీ ఒకసారి దారాలు అలానే పూసలు ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి. నేను వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చేసుకున్నానులేండి ఆల్రెడీ. అంటే ఒక 1 డే అంతా నాకు ఒక 2 అవర్స్ అట్లా పట్టింది మొత్తానికి దారాలు పూసలు అన్నీ వెతుక్కోవడానికి. దీన్ని చూసారా, ఇదైతే మొత్తం మల్టీ కలర్లో ఉంది, అసలు అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. సో ఒక 3 కలర్స్ అలా వేద్దాం అనుకుంటున్నాను. అంటే మెయిన్ కలర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది దీనికి. అలాగే ఈ కలర్ ఇది చూసారా, ఈ శారీ అయితే అక్కడ డార్క్ ఉంది కదా, దీనికి కూడా మల్టీ కలరే ఉందండి. లోపలైతే ఒక సైడ్ అసలు కొంచెం గ్రీన్ నావీ బ్లూ అలా వచ్చినాయి, అట్లా వచ్చింది. ఈ శారీ అయితే ఈ డార్క్ గ్రీను అసలు ఎన్ని షాపులు తిరిగానండి ఈ కలర్ కోసం. అయితే చాలా టైం పట్టింది, అసలు తిరగగా ఎప్పటికో దొరికింది. చాలా టైం పట్టింది. ఒక్కోసారి చీరకొచ్చులు వేసే వాళ్ళకి ఇదేనండి మైనస్ పాయింట్. ముందు ఈ మెటీరియల్ తీసుకునేటప్పటికే మనకి చాలా టైం పడుతుంది, దాదాపు దొరకవు కూడా అసలు. ఒక్కోసారి ఒక్కొక్క కలర్ అయితే ఇంకప్పుడు కస్టమర్ని కాంటాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ చాయిస్ మీద వేరే కలర్ వేయటం అవుతుంది. అయితే దానికోసం తీసుకున్న మెటీరియల్ అండి ఇదంతా. దానికి సంబంధించిన దారాలు అలానే పూసలు, వాళ్ళు ఏ డిజైన్ ఎంచుకున్నారు ఏంటనేది దానికి సంబంధించిన పూసలు, అలానే దారాలు మొత్తం తీసుకున్నాను ఇక్కడ ఒకసారి. నాకు మొత్తం ఒకటేసారి తెచ్చేసుకుంటే మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉండదు కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను. అయితే ఇవి దారాలు కూడా కొన్ని నా దగ్గర కొన్ని పాతవి కొన్ని ఉంటాయి కదండి, అలా తీసుకున్నాను. చూసారా, ఈ కలర్ అనమాట నాకు దొరికింది. ఇంకా దాదాపు ఇదే మ్యాచ్ అయింది, ఇక ఇదే తీసుకొచ్చుకున్నాను ఈ శారీకి. అసలు ఇట్లా మరి డార్క్ గ్రీన్ చాలా కష్టం అండి దొరకటం అయితే, ఈ కలరు. అలానే ఈ కలర్ కూడా ఆనియన్ పీచ్ కలర్ ఏమో అంటారు కదా దీన్ని, ఆ కలర్ అనమాట. ఇది కూడా ఈ కలరే దొరికింది దీనికి. ట్రై చేస్తాను, ఇక ఇంతకు మించి అయితే దొరకలేదు అసలు నాకు. దాదాపు దొరకవండి అసలు. అలానే నా దగ్గర వచ్చేసి పాత దారాలు కొన్ని ఉంటాయి కదండి, కొన్ని ఆఫ్ అయిపోయినవి అట్లా ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి ఉన్నాయి. ఇది కూడా వచ్చేసి ఈ కలర్ దేనికైనా సూట్ అవుద్దామో చూడాలి. అంటే ఉన్నాయి కానీ కలర్స్ దేనికి సూట్ అవుద్ది అనేది క్లారిటీ లేదు. చూద్దాం దేనికి సెట్ అవుతుందో. ఇది కూడా అంటే ఇది ఆల్రెడీ ఉందిలేండి నా దగ్గర, అందుకని చెప్పేసి చూశాను ఇది దగ్గర సెట్ అవుతుందేమోనని. కానీ కొంచెం సెట్ అవుతుంది కానీ చూడాలి. అట్లానే పాత దారాలని చెప్పాను కదా, ఇవేనండి అవన్నీ పైనవి. ఇవన్నీ పాత దారాలు కొన్ని ఉన్నాయి నా దానికి. అసలు ముందు సెట్ అవుతాయి లేవని చూసుకుంటాను. అలానే సిల్వర్వి కూడా ఉన్నాయండి చీరలో, సిల్వర్ కలర్ అన్నీ తెచ్చుకున్నాను. ఇవి సిల్వర్ కలర్ అయితే 20 రూపీస్ చెప్తున్నారండి తులం. ఇక్కడ నేనున్న దగ్గర అంటే కొంచెం నయమండి. అదే గుంటూరులో అయితే గోల్డ్వే 30 రూపీస్ అండి బాబోయ్. అసలు గుంటూరులో అయితే అసలు వేయలేకపోయాను దాన్ని ఏమో నేనైతే. ఇది వచ్చేసి చూసారా, ఈ సిల్వర్ షేడ్ వచ్చింది ఈ చీరకి. సో నేను అందుకని సిల్వర్ తీసుకున్నాను దీనికోసం. అంటే ఏదైనా మంచి చాయిస్ తీసుకొని వేస్తాను. దీనికి ఏ మోడల్స్ వేస్తారనేది నేను మీకు వీడియోస్ చెప్తానులేండి, వీడియోస్ పెడతాను. ఈ సిల్వర్ కూడా 20 రూపీస్ తీసుకున్నారండి. అలానే ఇవి కూడా దానికేనండి. ఈ దారాలు వచ్చేసి నావి పాతవి వాటిలో కొన్నాయి అనమాట. ముందు ఇవి వాడేస్తూ తర్వాత కొత్తగా తీసుకుని వాడేద్దామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా కొంచెం రేర్ కలర్ అండి. ఇది అంటే లైట్ గ్రీన్ వస్తుంది, ఇది కొంచెం కష్టం అవుతుంటాయి ఇట్లాంటివన్నీ. అలానే ఇవన్నీ కాక కొంచెం రౌండ్ పూసలు అండి. ఇవి చాలా స్మాల్ అనమాట, ఇవి చాలా చిన్నవి. అంటే స్టార్టింగ్ అనమాట, స్టార్టింగ్ ఇవి. తర్వాత దాని నెక్స్ట్
ఇలా ఉంటుందండి. అంటే నెక్స్ట్ సైజ్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ సైజ్ ఇది. దాని తర్వాత ఈ నెక్స్ట్ సైజ్ ఇలా వస్తుంది. ఆ నెక్స్ట్ సైజ్ ఇదనమాట. అట్లా అన్ని రకాల సైజెస్ ఉన్నాయండి నా దగ్గర అయితే. అంటే ఏది ఎప్పుడు అవసరమవుతుందో తెలియదు కండి. అలా అప్పుడొకటి కొన్నదేనండి. అంటే అవసరానికి తగ్గ కొన్నవేనండి అవన్నీ. సో అట్లా 5 సైజెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఇవన్నీ నాకు ఇప్పుడు ఈ 5 శారీస్కి ఉపయోగపడేవేనండి ఈ మెటీరియల్ అంతా. అలాగే నా దగ్గర అసలు ముందు పాతవి అలాంటివన్నీ ఎన్నున్నాయి ఏంటి అనేది చూపిస్తాను కూడా ఉండండి కొంచెం. మిగిలిపోయిన దారాలు అవన్నీ అసలు ఎట్లా యూజ్ చేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను మీకు. అయితే పూసలు అవి కూడా దాదాపు మిగిలినవి కొన్ని మిగులుతాయి, కొన్ని ఉండవండి. కొన్ని అయితే హాఫే ఉంటాయి, హాఫ్ సరిపోవు. సో మళ్ళీ ఇంకొన్ని తెచ్చుకోవాలి, అట్లా ఉంటాయండి ఇవన్నీ. అవి కూడా ఎలాంటివో ఏంటి అనేది చూపిస్తాను. చాలా మిగిలిపోతాయండి నాకైతే అసలు. ఇదిగోండి ఈ బాక్స్ మొత్తం ఇట్లా కొన్ని మిగిలిపోయినాయి ఇవన్నీ. ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఈ బాక్స్. అసలు అంటే ఇట్లా బాక్సెస్గా ఉంటాయి అన్నమాట. ఒక దాంట్లో 6 అలా ఉన్నాయి. అలానే 3 లేయర్లు అండి ఇది. ఇట్లా కొన్ని మిగిలిపోయినవన్నీ ఇక దీంట్లో వేస్తాను. అంటే ఇంకేమైనా తగ్గినవి ఏమన్నా ఉంటే వీటిలో తీసేసుకోవటానికి అనమాట. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో నా దగ్గర. ఇవన్నీ ఇట్లా మిగిలిపోయినాయనండి. ఇట్లా విడివిడిగా పోద్దామంటే మిడిల్లో ఉన్న పార్టీషన్స్గా ఉన్నవి ఇట్లా పైకి లెగిసి వస్తున్నాయి. అది అంటించినవి కాదు, జస్ట్ మనం సపరేట్ చేసుకోవటానికి జస్ట్ అట్లా పెట్టాను. అందుకని చెప్పేసి నేను కవర్లోనే ఉంచాను. మళ్ళీ అది పొరపాటున ఇట్లా చెయ్యి పైకి లేసిన ఇవి చూసారా, ఇవైతే నేను ఒక 5 తులాలు తెచ్చుకొని పెట్టుకున్నానండి. అప్పుడైతే ఈ కొన్నే ఉన్నాయి, అయిపోయినాయి. కర్నూలు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఇట్లాంటివన్నీ. సిల్వర్ కలర్లోనే ఇట్లా రింగ్స్, సిల్వర్, కాపర్, అలానే గోల్డ్, వైట్, ఇట్లా అన్ని రకాలవి ఉంటాయి కదండి. వాటిలోనే కొన్ని మిగిలి ఉంటాయి. ఇవి చూసారా, ఇవైతే నాకు ఒక కవర్ మామూలుగా అయితే ప్యాకెట్స్ రూపంలో కూడా ఇస్తారండి. ఇక్కడ తులమేమో సరిపోవు, 2 తులాలు ఎక్కువ అవుతాయి అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఆ 2 తులాలు తీసుకున్న తర్వాత ఇంకొన్ని మిగులుతాయండి, ఒక 10-15 మిగులుతాయి. అలా కొన్ని మిగిలినవి అనమాట అవన్నీ. ఇవేమో వైట్వి పూసలు, చిన్న పూసలే వైట్వి. ఇవి కూడా వేసినట్టున్నాను దేనికో, అవి మిగిలినాయి. అట్లానే ఇందాక చూపించాను కదా సిల్వర్, ఇవి సిల్వర్, అది వైట్ అనమాట. సిల్వర్ కలర్లో కూడా చిన్న పూసలు కొన్ని అంటే అవి చీరలకి, ఆ చీరకు కావాలని చెప్పేసి కొన్ని తీసి పక్కన పెట్టాను అనమాట. ఇక మిగిలినవి ఉన్నాయి. అలానే ఇవి వచ్చేసి దారాలు. నేను ఇట్లా మిగిలిపోయినవన్నీ ఇట్లా బాక్స్లో వేసి పెట్టుకుంటానండి. దాదాపు ప్లాస్టర్ అంటిస్తాను. ఇక ఏమన్నా జారిపోయినవి అట్లన్నీ మళ్ళీ ఇట్లా చిక్కులు పడతాయి. అప్పటికి చాలా జాగ్రత్తగానే పెట్టుకున్నాను, అయినా సరే చిక్కులు పడుతూనే ఉంటాయి. ఈ సిల్క్ దారాలు అనేది అస్సలు ఉండవండి. సో ఇట్లా చిక్కులు పడుతూనే ఉంటాయి. ఇట్లా వేసుకున్నాను అన్ని చిక్కులుగా పడకుండా. ఇట్లా అయితే మనకి ఏ కలర్ ఉంటే ఏందనేది మనకి ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇట్లా నించోబెట్టారనమాట. సో నాకు అప్పుడు వెతుక్కోవటానికి ఈజీ అవుతుంది. చూసారా, ఇదంతా మిగిలిపోయినాయండి. దేనికో ఉపయోగపడితే కూడా అర్థం కావు ఒక్కోసారి. అంతే. థ్యాంక్ యూ.